నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. మనం ఏపీ ఎకానమీ క్లాసులు అనేవి డిస్కస్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా మనము పారిశ్రామిక రంగం అనేటటువంటి టాపిక్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా మనము ఈ పారిశ్రామిక రంగం ఇండస్ట్రియల్ సెక్టర్కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ పార్ట్ని, అదేవిధంగా ఈ పారిశ్రామిక రంగం అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క స్థూల ఉత్పత్తిలో ఎంత వాటాను కలిగి ఉంది, ఎంత వృద్ధి రేటు కలిగి ఉంది అనేది గత వీడియోలో డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఆర్థిక వ్యవస్థని, ఈ జాతీయ ఆదాయాన్ని కావచ్చు, కేంద్రం అయితే జాతీయ, దేశం మొత్తానికైతే జాతీయ ఆదాయం, రాష్ట్రం మొత్తానికైతే జిఎస్డిపిని లెక్కిస్తాం. సో ఇలా లెక్కించేటప్పుడు ఈ ఆర్థిక వ్యవస్థని 3 రంగాలుగా విభజించుకుంటాం. అవి ఏంటంటే వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవల రంగంగా విభజించుకుంటాం. సో ఈ పారిశ్రామిక రంగం గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి ఈ పారిశ్రామిక రంగంలో మరలా మనకి ఉపరంగాలు అనేవి ఉంటాయి. ఆ ఉపరంగాల్లో ప్రధానమైనవి ఏంటంటే మైనింగ్ అండ్ క్వారీయింగ్, గనుల తవ్వకం అనేది ఉంది. అదేవిధంగా నిర్మాణ రంగం, అదేవిధంగా తయారీ రంగం, అదేవిధంగా విద్యుత్తు, గ్యాసు, నీటి సరఫరా అనేవి ప్రధానమైనటువంటి ఈ పారిశ్రామిక రంగంలో ప్రధానమైనటువంటి ఉపరంగాలుగా చెప్తాం. సో ఇప్పుడు మనం గత వీడియోలో పారిశ్రామిక రంగం అనేది ఈ జిఎస్డిపిలో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థూల ఉత్పత్తిలో ఎంత వాటాను కలిగి ఉంది, 2021, 22, 23 సంవత్సరాల్లో ఎంత వాటాను కలిగి ఉంది, ఎంత వృద్ధి రేట్లు కలిగి ఉంది అనేది మనం గత వీడియోలో చూసాం. ఇప్పుడు ఈ పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి ఉపరంగాల గురించి, అంటే 2 రంగాలు, అంటే మొత్తం 4 ఉపరంగాలు ఉన్నాయి. సో ఈ 4 ప్రధానమైనటువంటి ఉపరంగాలు మనం ఈ వీడియోలో 2 ఉపరంగాల గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. అది మనం చూడండి, ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపిలో, అంటే రాష్ట్ర జిఎస్డిపిలో మన ఆర్థిక సర్వే ప్రకారం ఈ డేటా అనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఏ ఆర్థిక సర్వే? 2022, 23 ఆర్థిక సర్వే ప్రకారం మనం ఈ డేటాని డిస్కస్ చేస్తూ ఉన్నాం. అయితే ఈ 2022, 23 ఆర్థిక సర్వేలు ఇచ్చినట్టు అంశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి అనేది ప్రస్తుత ధరల్లో, జిఎస్డిపి ప్రస్తుత ధరలు, ఈ జిఎస్డిపి అనేది ప్రస్తుత ధరల్లో చూసుకున్నట్టుగైతే, ప్రస్తుత ధరలో ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపిని కానీ మనం చూసినట్టుగైతే, ప్రస్తుత ధరలు అంటే ఏ సంవత్సరం యొక్క ఆదాయాన్ని లెక్కిస్తామో ఆ సంవత్సరంలో ఉన్నటువంటి ధరలతో వస్తు సేవల గుణించిగా వచ్చేటటువంటి దాన్ని ప్రస్తుత ధరలు అంటాం. అలా మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి 2022, 23లో 2,83,821 కోట్ల రూపాయలు. సారీ ఇది జిఎస్డిపి కాదు, ఆంధ్రప్రదేశ్ యొక్క పారిశ్రామిక రంగ ఉత్పత్తి, అంటే ఇండస్ట్రియల్ సెక్టర్ యొక్క ఉత్పత్తి. ఇండస్ట్రియల్ సెక్టర్ యొక్క ఉత్పత్తి ప్రస్తుత ధరల్లో, పారిశ్రామిక రంగం యొక్క ఉత్పత్తి ప్రస్తుత ధరల్లో మనకి 2022, 23లో 2,83,821 కోట్ల రూపాయలు ఉత్పత్తి సాధించింది. ఇది 16.36% గ్రోత్ రేట్ అనేది సాధించింది. అదే 21, 22లో అయితే 2,43,923 కోట్ల రూపాయల ఉత్పత్తి సాధించింది పారిశ్రామిక రంగం, 23.8% గ్రోత్ రేట్ అనేది సాధించింది. అదే కాన్స్టెంట్ స్థిర ధరలో వచ్చేటప్పటికి 22, 23లో అయితే 1,83,772 కోట్ల రూపాయల ఉత్పత్తి సాధించింది, 5.66% గ్రోత్ రేటు, వృద్ధి రేట్ అనేది సాధించింది. అదే 21, 22కి వచ్చేటప్పుడు 1,73,928 కోట్ల రూపాయల ఉత్పత్తి అనేది పారిశ్రామిక రంగం సాధించింది, గ్రోత్ రేట్ ఏమో 10.59% గ్రోత్ రేట్ సాధించింది. సో ఈ పారిశ్రామిక రంగం సాధించినటువంటి కరెంట్ ప్రైసెస్లను, అదేవిధంగా కాన్స్టెంట్ ప్రైసెస్లో దీన్ని లెక్కిస్తాం. జిఎస్డిపిని కావచ్చు, జీడిపిని కావచ్చు, జిఎన్పిని కావచ్చు, ఎన్ఎన్పిని కావచ్చు, ఎన్డిపిని కావచ్చు, ఏదోని మనం ఈ ప్రస్తుత ధరలో లెక్కిస్తాం, స్థిర ధరలో లెక్కిస్తాం. సో ఆ ఉపరంగాలని కూడా ప్రస్తుత ధరల్లో లెక్కిస్తాం, స్థిర ధరల్లో లెక్కిస్తాం. సో పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉపరంగాలు కానీ మనం చూసుకున్నట్లయితే మైనింగ్ అండ్ క్వారీయింగ్, మైనింగ్, గనుల తవ్వకం అనేది ప్రధానమైనటువంటి ఉపరంగంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ మైనింగ్ అండ్ క్వారీయింగ్ అనేది కరెంట్ ప్రైసెస్ ప్రకారం, ప్రస్తుత ధరల ప్రకారం 2022, 23లో మనకి 32,889 కోట్ల రూపాయల ఉత్పత్తి అనేది మనకి ఈ మైనింగ్, అదేవిధంగా క్వారీయింగ్, గనుల తవ్వకం నుంచి రావడం అనేది జరిగింది. ఇందులో మనకి ప్రధానమైనది ఇసుక అనేది చెప్తాం. 2019లో మనకి నూతన ఇసుక విధానం తీసుకురావడం అనేది జరిగింది. దాని ద్వారా కూడా మనకి ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా ఇసుక అనేది ఒక ఆదాయ వనరుగా ఉంది. అదేవిధంగా ఈ మైనింగ్ అండ్ క్వారీయింగ్ ప్రస్తుత ధరల్లో మనకి
ఎంత సాధించి గ్రోత్ రేట్ ఎంత సాధించిందంట 15.81% గ్రోత్ రేట్ అనేది సాధించడం అనేది జరిగింది. ఉత్పత్తి విలువేమో 32,089 కోట్ల రూపాయలు అయితే గ్రోత్ రేటు వృద్ధి రేటు అంటే 22కి 23కి మధ్యలో పెరుగుదల చూసుకున్నట్టు ఆ పెరుగుదలను వృద్ధి రేటుగా మనం కన్వర్ట్ చేస్తే మనకి 15.81% గ్రోత్ రేట్ అనేది సాధించడం అనేది జరిగింది. అదే 2021-22 సంవత్సరానికి వస్తే ఇది 27,708 కోట్ల రూపాయల ఉత్పత్తి అనేది మైనింగ్ అండ్ క్వారీయింగ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం అనేది జరిగింది. ఈ ఉత్పత్తిలో ఇది వృద్ధి రేట్ ఎంత చూడండి భారీగా నమోదైంది. 70.87% వృద్ధి రేట్ అనేది మనకి 2021-22లో సాధించడం అనేది జరిగింది. అలాగే మనకి ఇది ప్రస్తుత ధరలో ఇదే మైనింగ్ అండ్ క్వారీయింగ్ గనులు తవ్వకం అనేది కాన్స్టెంట్ ప్రైసెస్ అంటే 2011-12 ధరల్లో అంటే మనకి జరిగినటువంటి ఉత్పత్తిని 2011-12 ఎందుకు ఆ సంవత్సరం తీసుకున్నాం, ప్రస్తుతం మనం ఫాలో అవుతున్న ఆధార సంవత్సరం 2011-12 కాబట్టి ఆ సంవత్సర ధరల్లో ప్రస్తుతం జరిగినటువంటి ఉత్పత్తిని లెక్కిస్తాం. ఇవి ఎగ్జాంపుల్కి అంటే ఇక్కడ పారిశ్రామిక రంగం ఈ పెన్ అనేది ఉత్పత్తి జరిగితే ఈ పెన్ యొక్క ధర 2011-12 ఎంత ఉంటే ఆ ధరతో మనం గుణించడం అనేది జరుగుతుంది. అలా ఇది ప్రస్తుత ధరలో అయితే ఇది స్థిర ధరల్లో అయితే ఈ మైనింగ్ అండ్ క్వారీయింగ్ అనేది 2022-23లో 20,440 కోట్ల రూపాయల ఉత్పత్తి అనేది సాధించడం అనేది జరిగింది. గ్రోత్ రేట్ ఏమో 10.81% గ్రోత్ రేట్ అనేది సాధించడం అనేది జరిగింది. అదేవిధంగా 2021-22లో అయితే 18,445 కోట్ల రూపాయల ఉత్పత్తి అనేది 18,445 కోట్ల రూపాయల ఉత్పత్తిని మైనింగ్ అండ్ క్వారీయింగ్ అనేది 2021-22 సంవత్సరంలో సాధించడం అనేది జరిగింది. ఈ 2021-22 సంవత్సరం గ్రోత్ రేట్ మనం చూసుకున్నట్లయితే 31.42% గ్రోత్ రేట్ అనేది వృద్ధి రేట్ అనేది నమోదవడం అనేది జరిగింది. ఇందులో మైనింగ్ అండ్ క్వారీయింగ్ లో మనకి స్థిర ధరల ప్రకారం వృద్ధి రేట్ ఎంతగా నమోదైంది అంటే 31.42% వృద్ధి రేట్ నమోదవడం అనేది జరిగింది. ఇది మనకి ఈ పారిశ్రామిక రంగంలో ఉన్న ప్రధానమైనటువంటి ఉపరంగాల్లో మైనింగ్ అండ్ క్వారీయింగ్ అనేది మనం తెలుసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ రెండో ఉపరంగం ఏంటంటే మనకి కన్స్ట్రక్షన్ సెక్టర్ నిర్మాణ రంగము. పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి ప్రధానమైన ఉపరంగాల్లో మనకి నిర్మాణ రంగం కూడా ఒకటి. ఈ నిర్మాణ రంగం అనేది మనకి కరెంట్ ప్రైసెస్ అంటే ప్రస్తుత ధరలలో ఈ నిర్మాణ రంగం అనేది ప్రస్తుత ధరలో ఎంత ఉత్పత్తి అనేది సాధించిందంటే 2022-23 సంవత్సరంలో అయితే 84,011 కోట్ల రూపాయల ఉత్పత్తి అనేది సాధించడం అనేది జరిగింది. 84,011 కోట్ల రూపాయల ఉత్పత్తి అనేది ఈ నిర్మాణ రంగం అనేది 2022-23 సంవత్సరంలో సాధించడం అనేది జరిగింది. వృద్ధి రేట్ ఏమో 16.94% వృద్ధి రేట్ అనేది సాధించింది. నిర్మాణ రంగం అనేది 2022-23లో మనకి 84,011 కోట్ల రూపాయల ఉత్పత్తి సాధించింది. వృద్ధి రేట్ ఏమో 16.94% వృద్ధి రేట్ సాధించడం అనేది జరిగింది. అలాగే మనకి 2021-22 సంవత్సరానికి ఈ కన్స్ట్రక్షన్ నిర్మాణ రంగం అనేది 71,839 కోట్ల రూపాయల ఉత్పత్తి అనేది సాధించడం అనేది జరిగింది. 71,839 కోట్ల రూపాయల విలువైనటువంటి ఉత్పత్తిని మనకి ఈ నిర్మాణ రంగం అనేది సాధించడం అనేది జరిగింది. వృద్ధి రేట్ ఏమో మనకి 17.8% వృద్ధి రేటుగా నమోదవడం అనేది జరిగింది. ఇది ఏ ధరల్లో కరెంట్ ప్రైసెస్ ప్రస్తుత ధరల్లో లేదా నామమాత్రపు ధరల్లో. అంటే ఈ నామమాత్రపు ధరలకి స్థిర ధరలకి తేడా ఏంటంటే ధరల్లో పెరుగుదల అనేది ప్రస్తుత ధరల ప్రకారం ధరల్లో పెరుగుదల ఉంటుంది. స్థిర ధరల్లో అయితే మనం ఒక ఆధార సంవత్సరాన్ని తీసుకొని చెప్తాం కాబట్టి సో ధరల్లో మనం ధరల్ని తటస్థీకరణ అనేది చేయడం అనేది జరుగుతుంది ఆ సంవత్సరంలో. అలాగే ఈ నిర్మాణ రంగం అనేది మనకి కాన్స్టెంట్ ప్రైసెస్ అంటే స్థిర ధరల్లో వాస్తవ ధరల్లో ఎంత ఉందంటే 2022-23 సంవత్సరానికి మనకి 52,139 కోట్ల రూపాయలకు ఉంది. 52,139 కోట్ల రూపాయలు 135 కోట్ల రూపాయలుగా మనకి ఉత్పత్తిని ఈ నిర్మాణ రంగం అనేది 2022-23 సంవత్సరంలో సాధించడం అనేది. వృద్ధి రేట్ ఏమో 4.71% వృద్ధి రేట్ అనేది నమోదవడం అనేది జరిగింది. అలాగే 2021-22 సంవత్సరంలో మనకి 49,793 కోట్ల రూపాయల ఉత్పత్తిని సాధించడం అనేది జరిగింది.
ఈ వృద్ధి రేట్ అయితే 13.21% వృద్ధి రేట్ అనేది సాధించింది. నార్మల్గా మనకి జీడిపి కావచ్చు, జిఎన్పి కావచ్చు, ఎన్డిపి కావచ్చు, ఎన్ఎన్పి కావచ్చు, లేదంటే స్టేట్కి వస్తే జిఎస్డిపి కావచ్చు, జీవీఏ కావచ్చు, ఎన్విఏ కావచ్చు, ఎన్డిపి కావచ్చు, ఇలా ఇలా ఏది తీసుకున్నా మనకి కరెంట్ ప్రైసెస్కి అదేవిధంగా కాన్స్టెంట్ ప్రైసెస్కి తేడా అనేది ఉంటుంది. కరెంట్ ప్రైసెస్లో మనకి ఎక్కువ విలువ అనేది వస్తుంది, కాన్స్టెంట్ ప్రైసెస్లో మనకి తక్కువ విలువ అనేది వస్తుంది. ఎందుకోసం అంటే కరెంట్ ప్రైసెస్లో మనకి ధరల పెరుగుదల ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి మనకి కరెంట్ ప్రైసెస్లో విలువ అనేది వాల్యూ అనేది ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి ఈ పారిశ్రామిక రంగానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉపరంగాల్లో మనం మైనింగ్ అండ్ క్వారీయింగ్ గురించి, అదేవిధంగా కన్స్ట్రక్షన్ రంగం సెక్టర్ గురించి, నిర్మాణ రంగం గురించి మనం తెలుసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ వీడియోలో మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, అదేవిధంగా గ్యాసు, ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా వాటర్ సప్లై అనేటటువంటి ఉపరంగాల గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.